తనుజపై దివ్య కక్ష ఈనాటిది కాదు. భరణి అంటే తనుజకు నాన్నలా గౌరవం, భరణి అంటే దివ్యకు అన్నలా అభిమానం. తనుజ, దివ్య ఇద్దరిలో భరణికి ఎవరు ఇష్టమంటే తనుజ అంటే బాగా ఇష్టం. ఇది చూసిన దివ్యకి తనుజ అంటే ఇష్టం లేదు. తనుజ, దివ్య భరణి గురించి గొడవ పడేవారు. ఆఖరికి తనుజ రెబల్ గా మారి భరణిని ఎలిమినేట్ చేయడానికి కారణమైంది. ఈ విషయాన్ని దివ్య జీర్ణించుకోలేకపోయింది. అదిగో సరిగ్గా ఇప్పుడు సమయం దివ్యకు వచ్చింది. కెప్టెన్ పరీక్షల్లో చివరి దశకు చేరిన తనుజ ఆశలపై దివ్య నీళ్లు జల్లింది. ఒక్కసారిగా తనుజ ఆశలు కుప్పకూలిపోయాయి. దివ్య తనుజను కెప్టెన్సీ రేసులోంచి తప్పించింది. ఇది ఎవరు ఊహించని పరిణామం. తనుజ బోరుమని వెలపించింది. తనకే ఎందుకిలా జరుగుతుందని వాపోయింది. అంత బాధలోనూ దివ్య ఇలా ఎందుకు చేసిందో కూడా గుర్తించింది. ఇందుకు కారణం ఆనాడు నేను భరణిని నామినేట్ చేయడం వల్లే కక్ష పెట్టుకుని దివ్య ఈరోజు నన్ను తప్పించింది అని భరణి దగ్గర ఏడ్చింది. ఏమీ చేయలేని భరణి దివ్యపై కోపడ్డాడు. కానీ తాను అనుకున్నది సాధించింది అనే గర్వంతో దివ్య ఇమ్మాన్యుయల్ ని రెండోసారి కెప్టెన్ గా చూసి మురిసిపోయింది.